ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం అర్థశాస్త్ర భావనల గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది. కాబట్టి మీరు భయపడుతూ బెంబేలు పడుతూ ఇంత పోర్షన్ ఉంది ఎలా చేయాలి అని అనుకుంటూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివిందంతా కూడా ఒకసారి రివిజన్ లాగా మాత్రమే ఉండాలి తప్ప ఇప్పుడు కొత్త వాటిని పట్టుకొని చదవడము అనేది మూర్ఖత్వంగా మారుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ క్లాసెస్ అయినా ఇంకా మిగతా స్టాఫ్ ఎవరు చెప్పినప్పటికీ ఎవరు లెక్చరర్స్ ఏది చెప్పినా మనకు అన్యాయం చేయరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన బాగోగులు కోరే మనకి క్లాసెస్ అనేటివి ప్రిపేర్ చేస్తున్నారు ఎవరు చేసినప్పటికీ. కానీ మీరు వారి విలువైన సమయానికి మీరిచ్చే కృతజ్ఞత అంటే ఏంటి అంటే ఓన్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడమే. మరి వాటిని మీరు పాటిస్తూ ఉంటారనుకుంటున్నాను. నేను కూడా ఎన్నో రకాల క్లాసెస్ వింటూ ఉంటాను. అదేవిధంగా నా క్లాసెస్ నేను చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఖచ్చితంగా నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి మీరిచ్చే మోటివేషన్ ఏంటి అంటే ఇది మాత్రమే. ఖచ్చితంగా మీరు ఉదయం లేవగానే మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తూ మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ విజయానికి దగ్గర అవుతారు. దగ్గరే అవ్వడం కాదు, ఖచ్చితంగా సాధిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. అర్థశాస్త్ర భావనలు. వస్తువుల రకాలు ఏమున్నాయి మరి? మానవుని కోరికలను తీర్చగలిగే సాధనాలను లేదా సేవలను అర్థశాస్త్రంలో వస్తువులు అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పంచ్ ఉంది. దీనివల్ల యూజ్ అనేది చేస్తేనే ఈ వస్తువుకి ఉపయోగం ఉంది అంటాం. అంటే ఇది కోరిక తీర్చడం అంటే ఎలా? మనం బుక్కి మొత్తం పిన్స్తోని ఒక దగ్గర టై చేయాలి అంటే ఖచ్చితంగా పిన్ పంచ్ని యూజ్ చేస్తాం. ఆ విధంగా ఇప్పుడు ఏదైనా రాయాలి అనుకుంటే పెన్నుని యూజ్ చేస్తాం. అంటే మన కోరికలను తీర్చగలిగే ఏ సాధనాన్నైనప్పటికీ మనం అర్థశాస్త్రంలో వస్తువులు అంటాం. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది. మనం లెక్కల్ని తొందరగా ఫాస్ట్గా చేయాలి అనుకుంటే దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇలాంటిది ఏదైనా కానీ అర్థశాస్త్రంలో వస్తువులు అనడం జరుగుతుంది. అయితే సృష్టించదగిన మానవుని కోరికలను తీర్చగలిగే వాటిని వస్తువులు అంటారు. ఉదాహరణ పుస్తకాలు, పెన్నులు, సెల్ ఫోన్లు మొదలైనవి. వస్తువులను రెండు రకాలుగా విభజించవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి వస్తువులు అనేటివి. రెండు రకాలు: ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు. మరి ఉచిత వస్తువులు ఏంటో చూద్దాం. ప్రకృతిలో ఎలాంటి ధర మనం చెల్లించాం కాబట్టి వాటిని ఉచితం, ఫ్రీ అంటాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచిత వస్తువులు అంటాం. వీటి సప్లై పరిమాణం డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి ధర అనేది ఉండదు. ఉచిత వస్తువులకు కేవలం ఉపయోగితా మూల్యం ఉంటుంది కానీ వినిమయ మూల్యం ఉండదు. ఉదాహరణ గాలి, నీరు, సూర్యరశ్మి. కానీ ఈ రోజుల్లో వీటికి కూడా ధర చెల్లించాల్సిన అవసరం అప్పుడప్పుడు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనం ధర చెల్లించకుండా ఉండాలంటే కనీసం ఒక్క మొక్కనైనా ప్రతి ఒక్కరం నాటాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ గాలి, నీరు, సూర్యరశ్మి ఖచ్చితంగా ఉచిత వస్తువులు. ఆర్థిక వస్తువులు మరి మార్కెట్లో ధర కలిగి భౌతికమైనదై సహజ సిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువు లేదా సేవను ఆర్థిక వస్తువుగా అంటారు. వీటి సప్లై డిమాండ్ కంటే ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఆర్థిక వస్తువులకు ఉపయోగితా మూల్యంతో పాటు వినిమయ మూల్యం కూడా ఉంటుంది. ఉదాహరణ పెన్నులు, పుస్తకాలు, కార్లు మొదలైనవి. ఈ పెన్ అనేది వాడిన తర్వాత అయిపోతుంది. దీన్ని ఖచ్చితంగా కొనాల్సిందే మనం. ఆర్థిక వస్తువులకు మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆర్థిక వస్తువులకు మూడు రకాలు ఉంటాయి. ప్రయోజనం, కొరత, బదిలీ అనేటివి ఉంటాయి. ఆర్థిక వస్తువులు మూడు రకాలు: వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులు. మరి వినియోగ వస్తువులు అంటే ఏంటి? అంతిమ వినియోగం కోసం కుటుంబాలు కొనే ఆర్థిక వస్తువులను వినియోగ వస్తువులు అంటాం. ఇవి మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలవు. ఉదాహరణకు పండ్లు, పాలు, పెన్నులు, వస్త్రాలు మొదలైనవన్నీ కూడా. నెక్స్ట్, వినియోగ వస్తువులను మళ్ళా తిరిగి రెండు రకాలుగా చేయొచ్చు: నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. అంటే మన్నిక గల వస్తువులు. నశ్వర వస్తువులు ఒక వినియోగంలోనే వాటి విలువను కోల్పోయే వస్తువులను నశ్వర వస్తువులు అంటాం. ఉదాహరణ పండ్లు, కూరగాయలు, పాలు ఇవన్నీ కూడా ఒకేసారి వినియోగిస్తూ ఉంటాం. మరి మన్నిక గల వస్తువులు ఒకే వినియోగంతో కాకుండా దీర్ఘకాలం పాటు సేవను
లేదా ప్రయోజనాన్ని కలిగించే వస్తువులను మన్నికగల వస్తువులు అంటాం. మిగతావన్నీ కూడా ఇప్పుడు సెల్ ఫోన్, ఈ పెన్ను, ఈ పిన్ పంచ్, ఇవన్నీ ఏవైతే ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ వినియోగించుకోవచ్చు అలాంటివి. ఉత్పాదక లేదా పెట్టుబడి వస్తువులు ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వాటిని పెట్టుబడి వస్తువులు అంటాం. ఇవి మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీరుస్తాయా? తీర్చవు, పరోక్షంగా తీరుస్తాయి. ఇవి మానవుని కోరికలను పరోక్షంగా తీరుస్తాయి. ఏవవి? ఉత్పాదక లేదా పెట్టుబడి వస్తువులు, అంటే యంత్రాలు, భవనాలు మొదలైనవి. ఒక వస్తువు ఉపయోగాన్ని బట్టి దానిని వినియోగ వస్తువు అని, పెట్టుబడి వస్తువు అని వర్గీకరించవచ్చు. ఉదాహరణ, వరి ధాన్యాన్ని ఆహారంగా ఉపయోగిస్తే అది వినియోగ వస్తువు అవుతుంది. దీనిని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అది పెట్టుబడి వస్తువు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా దాన్ని వాడితే అది వినియోగ వస్తువు అవుతుంది. అలా కాకుండా దాన్ని ఇండైరెక్ట్గా విత్తనంగా వాడామనుకోండి, అది ఉత్పాదక వస్తువు లేదా పెట్టుబడి వస్తువు అవుతుంది. ఉత్పాదకత లేదా పెట్టుబడి వస్తువులను మళ్ళా తిరిగి 2 రకాలుగా విభజించవచ్చు. ఏక పెట్టుబడి వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో ఒకసారి మాత్రమే ఉపయోగించబడతాయి. ముడి సరుకులు, బొగ్గు, విద్యుత్తు. దీర్ఘకాల ఉపయోగ వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో ఇవి దీర్ఘకాలం పాటు ఉపయోగించబడతాయి. యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలైనవి. మరి మాధ్యమిక వస్తువులు అంటే ఏంటి? మరి ఉత్పత్తి ప్రక్రియలో తోడ్పడుతూ పాక్షికంగా పూర్తి కావలసిన వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు. ఉత్పత్తి ప్రక్రియలో అసంపూర్తిగా ఉన్న ఇంకా పూర్తి కాని వస్తువులనే మనం మాధ్యమిక వస్తువులు అని అంటాం. మరి ఉచిత వస్తువులు మరి ఆర్థిక వస్తువుల మధ్య తేడా ఏంటి? ఉచిత వస్తువులు అనేవి ప్రకృతి బహుకరించినవి. ఆర్థిక వస్తువులు అనేటివి మానవుడిచే తయారు చేయబడినవి. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది ఆర్థిక వస్తువులకు. వీటికి ధర ఉండదు, వీటికి ధర ఉంటుంది. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు, వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఆర్థిక వస్తువులకు ఉపయోగిత విలువ ఉంటుంది. ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ మరియు వినిమయ విలువ రెండూ ఉంటాయి ఆర్థిక వస్తువులకు. ఇవి జాతీయ ఆదాయంలో చేర్చబడవు, ఇవి జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. సంపద, ఆదాయం, ప్రయోజనం, విలువ అంటే ఏంటి? మరి ఒక రూపంలో ఆదాయాన్ని ఆర్జించగలిగి వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వలనే సంపద అంటారు. సంపదను వివిధ రూపాల్లో కలిగి ఉండవచ్చు. వీటిలో ద్రవ్యం, షేర్లు, భూములు మొదలైనవి. సంపద యొక్క లక్షణాలు ఏంటి? మరి వాటి యొక్క ప్రయోజనం, కొరత, వినిమయ విలువ, బదిలీ సౌలభ్యం ఇవన్నీ ఉండాలి. భౌతిక రూపంలో ఉండే సంపదను దృశ్య సంపద అంటాం. ఉదాహరణకు వజ్రాలు, ఫ్యాక్టరీలు, ఇండ్లు మొదలైనవి. మానవ మూలధనాన్ని అదృశ్య సంపదగా చెప్పవచ్చు. అంటే మానవ మూలధనం అంటే ఇప్పుడు మన మేధస్సు ఉంది, అదొక మూలధనమే. డాక్టర్ గారు చేసే సేవ, అదేవిధంగా ఉపాధ్యాయుడు చెప్పే బోధన, అదేవిధంగా లాయర్ చేసే సేవలు, ఈ అన్ని సేవలు కూడా మనకి మానవ మూలధనంగా అదృష్టంగా ఉన్న సంపద. మరి సంపద రకాలు: వ్యక్తిగత సంపద, సామాజిక సంపద, సహజ సంపద, అంతర్జాతీయ సంపద. ఆదాయం అంటే ఏంటంటే ఆదాయం సంపద నుంచి వచ్చే ప్రవాహం. సంపద ఒక నిల్వ. ప్రతి ఆర్థిక వ్యవస్థలో కుటుంబాల నుంచి ఆదాయం సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. వస్తువు మార్కెట్ సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ ప్రక్రియల ఆధారంగా ఆదాయం కుటుంబాల నుంచి సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. చూడండి ఒకసారి, చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది వస్తు సేవలపై వ్యయం, మధ్యలో వస్తు సేవలు, ఉత్పత్తి రకాలు, ఇక్కడ సంస్థలు, కుటుంబాలు, ఈ విధంగా దీనికి అవినాభావ సంబంధం అనేది ఉంది. మరి ప్రయోజనం ఏంటి? అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావన చాలా ప్రాముఖ్యమైంది. ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తి చేయగల ఒక వస్తువు సామర్థ్యాన్ని ప్రయోజనం అంటారు. ఇది వ్యక్తిగతమైనది. వినియోగదారుడు మాత్రమే ఒక వస్తువు ప్రయోజనాన్ని నిర్ధారించగలడు. బెంథామ్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఒక వస్తువు యొక్క సంతోషాన్ని పెంపొందించడం కానీ తగ్గించడం కానీ చేసేది ప్రయోజనంగా పేర్కొంటారు. బెంథామ్. ఓకే. ప్రయోజనం రకాలు. మరి ప్రయోజనం 4 రకాలు. స్వరూప ప్రయోజనం అంటే ఆకార ప్రయోజనం. ఒకానొక వస్తువు రూపంలో, ఒకానొక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అది వ్యక్తి సంతృప్తిని
వ్యక్తి తృప్తిని తీర్చగలిగితే దానిని స్వరూప ప్రయోజనం లేదా ఆకార ప్రయోజనం అంటారు. కొయ్యను కుర్చీ లేదా బల్లగా మార్చడం ద్వారానే దానికి ఆ ప్రయోజనం అనేది వస్తుంది. దానికి ఆకారం ఏర్పడితే అది ఆకార ప్రయోజనం. నెక్స్ట్ స్థాన ప్రయోజనం. స్థానాన్ని మార్చడం ద్వారా ప్రయోజనం కలిగితే దానిని స్థాన ప్రయోజనం అంటారు. కూరగాయలు పొలంలో ఉంటే ప్రయోజనం లేదు, మార్కెట్లోకి తీసుకొని వస్తేనే దానికి ప్రయోజనం. అదేవిధంగా ఇసుక అనేది సముద్ర తీరంలో ఉంటుంది, ఆ ఇసుకను అక్కడే ఉంచితే ప్రయోజనం లేదు, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అంటే ఇల్లులు కట్టడము, బిల్డింగ్స్ కట్టడం, ఇలాంటి కట్టడాలకు యూజ్ చేయడం ద్వారా అది స్థాన ప్రయోజనం. ఒక చోటి నుంచి ఒక చోటికి మారితే దాన్ని స్థాన ప్రయోజనం అంటాం. అదేవిధంగా మరి కాల ప్రయోజనం. కాలాన్ని బట్టి కొన్ని వస్తువులకు ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులు వస్తువులను నిల్వ ఉంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కాలంలో అమ్ముతారు. చలికాలంలో కాఫీ టీలు, వేసవి కాలంలో శీతల పానీయాలు, అదేవిధంగా చలికాలంలో ఇంకేం వేసుకుంటాం మనం, స్వెటర్సు. నేపాల్ వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. ఆ విధంగా వాటికి డిమాండ్ అనేది వస్తుంది. సేవా ప్రయోజనం. సేవలు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే ఉంటాయి. ఉదాహరణ ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం అందించే సేవలు. నెక్స్ట్ విలువ. ఒక వస్తువు వినిమయం ద్వారా వేరొక వస్తువుపై ఆధిపత్యం కలిగి ఉంటే ఆ వస్తువుకు విలువ ఉందని అంటారు. అర్థశాస్త్రంలో విలువను 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఉపయోగితా విలువ, వినిమయ విలువ. ఉపయోగితా విలువ అంటే ఏంటి మరి? మానవుని కోరికలను తీర్చగలిగే శక్తిని ఉపయోగితా విలువ అంటారు. ఉచిత వస్తువులకు ఉపయోగితా విలువ ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. నీటికి ఉపయోగితా మూల్యం ఉంటుంది, వినిమయ విలువ ఉండదు. వినిమయ విలువ అంటే ఒక వస్తువు వేరొక వస్తువును ఎంత పరిమాణంలో పొందగలుగుతోందో తెలియజేస్తుంది. అన్ని ఆర్థిక వస్తువులకు వినిమయ విలువ ఉంటుంది. పెన్ను ఒక పుస్తకానికి మార్పిడి చేయవచ్చు. ఈ విధంగా వినిమయ విలువ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ధరలు, కోరికలు. మరి ధర ద్రవ్యం రూపంలో వ్యక్తపరచబడిన విలువనే ధర అంటాం. అంటే దీని యొక్క ధర, పెన్ను యొక్క ధర ఏంటి, ఈ బుక్ యొక్క ధర ఏంటి, ఇందాక చూపించిన క్యాలిక్యులేటర్ ధర ఏంటి, ఈ విధంగా. ఒక పెన్ను 10 రూపాయలకు మార్పిడి చేయగలిగితే పెన్ను ధర 10 రూపాయలు అవుతుంది. మరి కోరికలు ఆర్థిక కార్యకలాపాలకు మానవుల కోరికలే మూలం. అదే కోరిక లేదనుకోండి, నాకు ఇప్పుడు జాబ్ చేయాలన్న ఉద్దేశమే లేదనుకోండి, ఈ అన్ని అవసరాలు అనేది ఉండదు. కాబట్టి మానవుని యొక్క కోరికలే దానికి, ఆర్థిక కార్యకలాపాలకు మానవుని కోరికలే మూలం. అవి మానవుని ఆర్థిక సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. మానవుని కోరికల లక్షణాలు ఏంటి మరి? కోరికలు అనేటివి అనంతాలు. మానవుని కోరికలు అపరిమితమైనవి. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుడుతుంది. కాలం, స్థానం, వ్యక్తులను బట్టి కోరికలు మారుతూ ఉంటాయి. ఏదైనా ఒక కోరికను పూర్తిగా తీర్చుకోవచ్చు. కోరికలు అపరిమితమైనవి కాబట్టి ఏ ఒక్క కోరికైనా ఒక నిర్ణీత సమయంలో తీర్చుకోగలడు. ఒక వ్యక్తి దాహం కలిగితే ఒక గ్లాసెడు నీరు తాగితే అప్పటికి దాహం తీరుతుంది. పోటీ. మరి కోరికలు అపరిమితమైన, వనరుల పరిమితం కాబట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రాధాన్యతల క్రమాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. పరిపూరకాలు. ఒక కోరిక తీర్చుకోవాలంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు వినియోగించవలసి ఉంటుంది. రాయాలి అనే కోరిక తీర్చుకోవాలంటే పెన్, సిర, కాగితం అవసరం పడతాయి. ఈ విధంగా ఒకదానికొకటి ఉంటే పరిపూరకాలు అంటారు. మరి ప్రత్యామ్నాయాలు. ఒక కోరికను ఒక వస్తువు ద్వారా కాకుండా వేరే వస్తువులతో కూడా తీర్చుకోవచ్చు. ఆకలి వేసినప్పుడు ఆహారం కానీ పండ్లు కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రత్యామ్నాయాలు. పునరావృతం. మరి కోరికలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఒక కోరికను తీర్చుకున్న తర్వాత అదే కోరిక మరలా పుడుతుంది. మరి అలవాట్లు. కోరికలు అలవాట్లుగా మారుతాయి. సరదాగా సిగరెట్లు కాల్చడం వల్ల చివరకు అది నియంత్రించలేని, మానుకోలేని అలవాటుగా మారుతుంది. అలవాట్లు అనేటివి కూడా కోరికలను సృష్టిస్తూ ఉంటాయి. వ్యక్తిని, ప్రాంతాన్ని బట్టి కోరికలు మారుతాయి. కోరికలు మారుతూ ఉంటాయి కాబట్టి కాలానుగుణంగా ప్రాంతం, వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ చలి అనేది లేదనుకోండి, వేడి వస్తువులకి వేడి అనేది ఉందనుకోండి, ఇక్కడ స్వెటర్ అవసరం పడదు. అదే అమెరికా లాంటి శీతల ప్రదేశాల్లో, యూరోప్ ఖండం లాంటి శీతల ప్రదేశంలో ఖచ్చితంగా స్వెటర్స్ అనేటివి అవుతాయి. ఈ విధంగా ప్రాంతానికి మధ్య తేడా అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కోరికల గురించి. కోరికలు అనంతాలు. ఏదైనా ఒక కోరికను పూర్తిగా తీర్చుకోవచ్చు. అదేవిధంగా పోటీ ఉంటుంది.
పరిపూరకాలు ఉంటాయి, ప్రత్యామ్నాయాలు ఉంటాయి, పునరావృతం అవుతాయి, అలవాట్లుగా మారుతాయి, వ్యక్తిని ప్రాంతాన్ని బట్టి కోరికలు మారుతూ ఉంటాయి. సమతౌల్యం, మరి ఆర్థికపరమైన ఒక విరామ స్థితిని సమతౌల్యం తెలియజేస్తుంది. సమతౌల్యం అనే భావన అర్థశాస్త్రంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. రెండు వ్యతిరేక శక్తులు డిమాండ్ సప్లై మధ్య అసమానత్వాన్ని అర్థశాస్త్రంలో సమతౌల్యం అంటాం. ఆర్థిక విషయాలైన ధరల సిద్ధాంతం, వనరుల కేటాయింపు లాంటి అంశాలు సమతౌల్య విశ్లేషణపై ఆధారపడి ఉంటాయి. వినియోగదారుని సమతౌల్యం, సంస్థ సమతౌల్యం లాంటివి సూక్ష్మ రూపంలో ముఖ్యమైన భావనలు. మరి సంక్షేమం అంటే ఏంటి? అర్థశాస్త్రంలో సంక్షేమం అనేది ప్రాముఖ్యమైన భావన. ఒక వ్యక్తి లేదా సమాజం సంపద నుండి పొందే సంతృప్తిని తెలియజేస్తుంది. ఇది ఆ వ్యక్తి లేదా సమాజపు జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. సంక్షేమం అనేది వ్యక్తిగతమైంది, దీనిని కొలవడానికి కూడా వీలు లేదు ఫ్రెండ్స్. సంపద, సంక్షేమం పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయం పంపిణీ చేయబడిన తీరును బట్టి సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. ఇది సంక్షేమం పెరుగుతుండ అనడానికి ఒక సూచిక. మరి ఏసీ పిగు గారు ఏమన్నారు? పిగు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మనం ఇంతకుముందు అందులో కూడా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోలో ఇది ఉంది, పిగ్ గురించి చెప్పాను. ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని చూడడం అంటే ఇష్టం ఉండదని. ద్రవ్యంతో కొలవగలిగిన సామాజిక సంక్షేమాన్ని ఆర్థిక సంక్షేమం అంటారు అని చెప్పాడు ఈయన పిగ్. ఓకే, ఆయన పేరు పిగ్గు. నేను మనకి గుర్తుండడానికి పిగ్ అంటున్నాను. వెరీ వెరీ సారీ, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ప్రయోజనం రకాలు. రూప ప్రయోజనం, ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలగునవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికలు తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దాన్ని రూప ప్రయోజనం. ఇందాక తెలుసుకున్నాం. స్థల ప్రయోజనం, కాల ప్రయోజనం, సేవల ప్రయోజనం ఈ విధంగా ఉంటుంది. వినియోగం, ఉత్పత్తి, పంపిణీ, కొరత. మరి వినియోగం అనగా వ్యక్తులు తమ ప్రస్తుత కోరికలను సంతృప్తిపరచుకోవడానికి వస్తు సేవలను వినియోగించడం. అదేవిధంగా మనం నిత్యం అనేక వస్తువులను వినియోగిస్తూ ఉంటాం. కొన్ని నిత్యావసర వస్తువులు, మరికొన్ని సౌకర్యాలు. ఉత్పత్తి, మరి అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ముడి పదార్థాలను ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అని అంటాం. ఉత్పత్తి చేసేవారు ఉత్పత్తిదారులు. మరి పంపిణీ, ఉత్పత్తి అయిన వస్తు సేవలు వాటి ఉత్పత్తికి కారణమైన కారకాల మధ్య ఎలా పంచబడతాయో తెలుపునదే పంపిణీ. మరి కొరత, ఆర్థిక సమస్యలకు మూల కారణం వనరుల కొరత. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ లేదా ప్రభుత్వం కానీ కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగాలు కలిగిన వనరులను ఏ అవసరాల కోసం ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనినే ఎంపిక సమస్య లేదా ఆర్థిక సమస్య అంటారు. మరి ఆర్థిక ప్రతినిధులు, ఉత్పత్తి కారకాలు. ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించు ప్రతి వ్యక్తి ఆర్థిక ప్రతినిధి. ఆర్థిక ప్రతినిధులు ప్రధానంగా 3 రకాలు: ఉత్పత్తిదారులు, వినియోగదారులు, వర్తకులు. ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనే వారందరూ ఉత్పత్తిదారులే. వనరులను వస్తువులుగా మార్చే విధానం వస్తూత్పత్తి. సేవలను ఉత్పత్తి చేసే వర్తకుడు ఉత్పత్తిదారుడు. ప్రత్యక్ష వినియోగానికి తోడ్పడే ఉత్పత్తులు అంతిమ వస్తువులు. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన. మరి వనరులను వస్తువులు, సేవలుగా మార్చుట ఉత్పత్తి. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే వనరులు అనేది అవసరం. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. మరి ఉత్పత్తి కారకాలు అనేటివి 4 రకాలు: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమికి ఇచ్చే ప్రతిఫలాన్నే బాటకం. గుర్తుపెట్టుకోండి, బాటకం. శ్రమకు ఇచ్చే ప్రతిఫలం వేతనం. శ్రమ వేతనం. మూలధనానికి లభించే ప్రతిఫలం వడ్డీ. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, వ్యాపార నిర్వహణ రూపాలు. వ్యాపార నిర్వహణ రూపాలు 4 రకాలు: ఏకయాజమాన్యం, భాగస్వామ్యం, జాయింట్ స్టాక్ కంపెనీ లేదా కార్పొరేషన్, సహకార సంఘాలు. ఏకయాజమాన్యం అంటే దీనిని ఒకే వ్యక్తి నెలకొల్పుతాడు. ఈ వ్యాపారంలో నిర్వహణలో అతను పెట్టిన డబ్బు కన్నా అతడు ఎక్కువగా నష్టపడే ప్రమాదం ఉంది. మరియు భాగస్వామ్యంలో ఇరువురు లేక అంతకన్నా అధిక సంఖ్యలో వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. వీరి బాధ్యత కూడా అపరిమిత బాధ్యత. మరియు జాయింట్ స్టాక్ కంపెనీ, కార్పొరేషన్ వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని వాటాలుగా విభజించి
వాటిని ఎంపిక చేసి ఏదో కొద్ది మందికి కానీ ప్రజలకు కానీ అమ్మి ఆ ధనంతో వ్యాపార వస్తువును నిర్వహించడాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు. ఎక్కువ వాటాలను కొన్నవారికి ఎక్కువ లాభాలు, తక్కువ వాటాలు కొన్నవారికి తక్కువ లాభాలు వస్తాయి. మరియు సహకార సంఘాలు, ఇవి స్వచ్ఛంద సంస్థలు. ఇవి పరస్పరం లాభాల గడింపు ద్వారా అందరి సంక్షేమాన్ని వృద్ధి చేయు నిమిత్తము ఆర్థిక ప్రతినిధుల ద్వారా ఏర్పడతాయి. అందరి కొరకు తాను, తన కొరకు అందరూ అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇవి వ్యవహరిస్తాయి. ఇవి సహకార సంఘాలు. దీని లక్ష్యం అధిక లాభాల గడింపు కాదు, అధిక సంక్షేమమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను చెప్పిన విషయాలు గుర్తుండే ఉంటాయి, అయినా మీరు లైక్ చేయకుండా ఎలా ఉంటారు ఫ్రెండ్స్? మీరు లైక్ చేయబట్టి, సబ్స్క్రైబ్ చేయబట్టి, షేర్ చేయబట్టే కదా నాకు 650 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటి వరకు. ఖచ్చితంగా మీరు నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఇంకా మేలు చేస్తూ మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా నిలుస్తాను. అదేవిధంగా మీ ప్రాంతాల్లో మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ అనేవి సంపాదించి నన్ను గుర్తుంచుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.